మంచిది ప్రియులారా, అందరికీ వందనాలు. దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క శక్తి వలన మరోసారి యూట్యూబ్లో దేవుని యొక్క మాటలు చెప్పడానికి ఆ దేవాది దేవుడు కలగజేస్తున్నటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరిశుద్ధుడైన రాజా, ప్రేమమైన తండ్రి, నీ బంగారు పాదబద్దలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. మరోసారి నీ సన్నిధి గంతులో నీ బలమైన మాటలు చెప్పడానికి మేము సిద్ధమవుతుండగా నీవే సిద్ధపరిచినటువంటి వాక్యమును మా అందరికీ అందజేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచి పిల్లరా, పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి పరిశీలిద్దాం పిల్లరా. ఇదిగో యెహోవా మహోగ్రతయును పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పేళ్ళున దిగును. తన కార్యం ముగించే వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. మంచి పిల్లరా, ఈరోజు మనం ధ్యానించే అంశం ప్రజెంట్ లేటెస్ట్ టాపిక్గా ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ గురించినటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం పిల్లరా. సో అందుకే ఈ యొక్క అంశానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క విధానంలో కూడా లాస్ ఏంజల్స్ హీరోస్ జీరో, గాడ్ ఈజ్ హీరో అనే యొక్క టైటిల్ని మీరు చూశారు. లాస్ ఏంజల్స్ హీరోస్ జీరో, గాడ్ ఈజ్ హీరో అనే ఈ యొక్క టైటిల్ యొక్క అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా లాస్ ఏంజల్స్లో అనేకమైనటువంటి, అంటే కొంతకాలం అనగా ఇప్పటికీ 3-4 రోజుల నుంచి, కొంతకాలం నుంచి, కొన్ని రోజుల నుంచి లాస్ ఏంజల్స్లో ఏమవుతుందయ్యా అంటే వైల్డ్ ఫైర్ అనేది వ్యాపిస్తూ ఉంది. అనేక నష్టాల్ని అనేకమైనటువంటి టీవీ ఛానళ్ళ ద్వారా, అనేకమైనటువంటి యూట్యూబ్ల ద్వారా అనేక విధాలుగా మనం వీక్షిస్తున్నాం. సో ఈ లాస్ ఏంజల్స్ గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటే అదొక అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ తర్వాత అది అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి ప్రదేశం పిల్లారా. సో దాంట్లో 3,800,00,000 మంది దాకా జనాలు ఉంటారు. ఒక 12,000 ఇళ్ళు వాటికి ఇప్పటికే అగ్నికి ఆవుతాయి అని విన్నాం. సో ఇలా చూసుకుంటూ పోతే ఆ యొక్క పట్టణము అనేది యాక్చువల్గా అయితే చాలా 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 ధనవంతుల పట్టణం అంటారు. ధనవంతుల పట్టణం. ఎంత ధనవంతుల పట్టణం అయ్యా అంటే ఒక హీరోయిన్ యొక్క ఒక గృహమే 12,000 కోట్లు అవుతుంది. అంత ధనవంతులు కలిగినటువంటి పట్టణం పిల్లారా. మరి ఆ పట్టణం యొక్క ప్రాముఖ్యత అని మనం కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ అనేకమైనటువంటి వారు హీరోయిన్స్, అదేవిధంగా టీవీ షోస్ సంబంధించి, తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి అనేకమైన ఛానల్స్కి సంబంధించి ఇలా ఎన్నో ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్న సినీ పరిశ్రమ యొక్క మూలం అనేది ఎక్కడుందయ్యా అంటే ఆ లాస్ ఏంజల్స్లోనే ఉంది పిల్లారా. సో ఆ పట్టణం యొక్క విస్తీర్ణత కూడా చాలా బాగుంటుంది. ఆ పట్టణంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అనేకమైనటువంటి బీచ్లు ఉంటాయి పిల్లారా. అంటే దరిదాపులు 75 బీచ్ల దాకా ఉన్నాయని చెప్పేసి న్యూస్. కాబట్టి ఆ బీచ్లు అయితే అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది సముద్ర తీరాన ఉంటుంది పిల్లారా. సో ఈ సముద్ర తీరాన ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్ర తీరాన ఉన్నటువంటి ఈ యొక్క పట్టణాన్ని మనం కానీ గమనిస్తే ఈ పట్టణం ఒక మాటలో చెప్పాలంటే అందమైనటువంటి పట్టణం అంటే లోక సంబంధమైనటువంటి అనేకమైన హంగులు పొంగులకి సంబంధించినటువంటి పట్టణం అనేది మనం మొదటగా గమనించారు పిల్లరా. సో అంతకుముందు మార్లిన్ మన్రోలు కానీ, అదేవిధంగా లేడీ గిగాలు కానీ, ఇటువంటి అనేక మంది మ్యూజిక్కి సంబంధించినటువంటి సంగీతం సంబంధం దాంట్లో ఈ యొక్క పట్టణమే గొప్పది. దీన్ని యాక్చువల్గా సినీ ప్రపంచంలో ఏమని పిలుస్తారంటే హాలీవుడ్ ఇండస్ట్రీ అని పిలుస్తారు పిల్ల. మీకు తెలుసు, ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ఇండస్ట్రీ పేరు మారుతూ ఉంటుంది. అదేవిధంగా మన దేశంలో హిందీ యొక్క పరిశ్రమ అయితే బాలీవుడ్ అని, అదేవిధంగా తెలుగు పరిశ్రమ టాలీవుడ్ అని, ఇట్లా మా
పెడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి ఈ సిటీకి పెట్టిన పేరు హాలీవుడ్ అని. అంటే ఇక్కడ అనేకమైనటువంటి పెద్ద 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 షూటింగ్లు చేసుకోవడానికి అనుకూలంగా ఈ యొక్క ప్రదేశంలో ఏముంటుందయ్యా అంటే అనుకూలత, అంటే ఆ షూటింగ్లకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద స్టూడియోలని అవన్నీ ఉంటాయి. ఇవన్నీ జస్ట్ ఈ పట్టణం గురించినటువంటి సైడ్ వివరాలు. సో దీనికి ముందు అక్కడ అనేకమైన హీరోలు ఉంటారు, హీరోయిన్లు అంటారు, టీవీ షోస్ వేసే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా అనేకమైనటువంటి మ్యూజిక్ ఆల్బమ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే ఎవరున్నా ఎటువంటి వాళ్ళు అంటే ప్రసిద్ధి చెందిన వాళ్ళు, ఒక చక్కటి ప్రసిద్ధి చెందిన వాళ్ళు అనమాట. ఇంత అంటే ఆదాయం పరంగా కూడా చూసుకున్నప్పుడు ఈ యొక్క ప్రాంతంలో అమెరికాకి ఈ యొక్క ప్రాంతం ద్వారా ఆదాయం కూడా చక్కగా వస్తుంది పిల్లారా. అంటే ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఈ సిటీ ఈరోజు వార్తల్లో నిలిచి ఎందుకు వైల్డ్ ఫైర్ అనేది ఇక్కడ మొదలైంది, ఎందుకు ఆ సిటీ అగ్నికి ఆహుతి అవుతుంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అనేకమైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయి పిల్లరా. దానికి ముందు పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందయ్యా అంటే మనం అన్నట్టు ఇదిగో యెహోవా మహోగ్రత పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును, తన కార్యం ముగించే వరకు, తన హృదయాలోచన నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్య దినములో మీరు ఈ సంగతిని గ్రహింతురు. చూడండి ఏంటయ్యా ఈ యొక్క మాటలో ఉన్న పరమార్థం అంటే, ఇర్మియా గారికి దేవుడు ప్రవచనాన్ని ఇస్తూ యాక్చువల్గా అయితే ఆ యొక్క దేవుడి యొక్క బిడ్డలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు, వారి యొక్క బబులోను యొక్క ప్రయాణము, ఆ బబులోన్లో లేకపోతే అక్కడ దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుంది, రాబోయే దినములలో ఇది ఎలా ఉంటుందని వివరిస్తూ చెప్పేది. అయితే కొన్ని వచనాలు మరలా అది ఫ్యూచర్కి కూడా పనికొస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వచనాన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్కి కూడా ఒకసారి మనం అంటే ఆల్రెడీ ఇది కొన్ని సందర్భాల్లో జరిగినప్పటికీ ఇది ప్రజెంట్ స్టేటస్కి కూడా మనము కన్వర్ట్ చేసుకోగలిగితే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ సుడిగాలి అనేది దుష్టుల మీద పెళ్ళుని వస్తుంది. అంతేకాదు కానీ ఆయన యొక్క ఉగ్రత, ఆయన కోపం చల్లారేంత మటుకి ఆ ఉగ్రత చల్లారేంత మటుకి ఆ పెనుగాలి, ఆ అగ్ని, ఆ దహించు అగ్ని అనేది ఆరదు అనే సత్యాన్ని మనం ఇప్పుడు గమనించవచ్చు పిల్లారా. సో ఇక్కడ కూడా మీరు చూస్తే సుడిగాలి అనే ఒక చిన్న మాటను చూసుకున్నప్పుడు ఈ లాస్ ఏంజల్స్లో ఈ యొక్క అగ్ని బయలుదేరినప్పటి నుంచి ప్రస్తుత పరిస్థితి ఏందయ్యా అంటే, వాళ్ళ కాడ అనేకమైన ఖరీదైనటువంటి కార్లు, ప్రపంచంలో నెంబర్ 1 ఖరీదైన 100 కోట్లు ఉండే కారు అయినా సరే వాళ్ళ కాడే ఉంటుంది పిల్లరా. అంటే ఫెరారీలు అనేకమైనటువంటి కార్లు ఉంటాయి. ఈ కార్లు కూడా వాళ్ళు ఏం చేశారయ్యా అంటే అగ్నికి తప్పించుకోవడానికి ఈ కారులో వెళ్తుంటే సగం దూరం వెళ్ళినాక కార్లు మధ్య ఒకే చాట ఉండిపోవటం వల్ల వాళ్ళు ఈ కార్ని కూడా వదిలిపెట్టి పరిగెంత అంటే 160 కిలోమీటర్ల స్పీడుతో అగ్ని అనేది అసలు అలా దావాళంలా వ్యాపిస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంత అగ్ని ఎందుకు వ్యాపించింది, అసలు ఏంటి పరిస్థితి అని మనం పరిశీలించినప్పుడు ఇదిగో దేవుడు ప్రపంచంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే పంచభూతాలు ఎప్పుడైనా ఆయన యొక్క ఆధీనం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో పంచభూతాలని ఆయన మనకి వివిధ రకాలకి సేవ చేయటానికి ఆయన మనల్ని ఈ పంచభూతాలను ఏర్పాటు చేశాడనే మాట మనకి ఎక్కడ ఉంటుందయ్యా అంటే, మీరు హెబీల్కి రాసినటువంటి పత్రిక చదువుకున్నా, అదేవిధంగా కీర్తనలు చదువుకున్నా, ఈ పంచభూతాలు మనకి సేవ చేయటానికి పంపించినటువంటి దేవదూతలు అనే మాట ఉంటుంది. సో ఈ పట్టణం పేరు కూడా లాస్ ఏంజల్స్, దేవదూతలు ఉండే ప్రదేశం అని వారి అప్పుడు పెట్టుకున్న అర్థం. కానీ ఈ ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే, లాస్ ఏంజల్స్ అంటే దేవదూతల్ని కోల్పోయినటువంటి పరిస్థితి. లాస్ ఏంజల్స్ కాస్త LOSS లాస్ ఏంజల్స్గా తయారైపోయింది పిల్లారా. ఎందుకు అయ్యా అంటే ఒకటే కారణం, ప్రకృతి విపరీతంగా మనల్ని బాధిస్తుందంటే దాని వెనక ఖచ్చితంగా దేవుని యొక్క హస్తమే ఉంటుంది పిల్లారా. మరి ఈ యొక్క సందర్భాన్ని అసలు ఎందుకు ఈ సందర్భాన్ని ఏర్పడిందయ్యా అంటే మనం గమనించాలి. ఉదాహరణకి అగ్ని అనేది దేవుని ఆధీనం అనటానికి ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమాకాండంలో మనం చూసుకున్నప్పుడు చాలాసార్లు అన్నమాట. నిర్గమాకాండము
నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో మీకు ఒక చక్కటి మాట ఉంది పిల్లరా. మోషే మిద్యానీ యాజకుడిని యిత్రో అను తన మామను మందను మేపించు ఆ మందను అరణ్యంలో అవతలకు కోలుకొని దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమేను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చూడండి, అగ్ని వలన పొద మండుచున్నాయి, కానీ పొద మాత్రం కాలిపోవట్లేదంట. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది? అంత వ్యతిరేకం. అక్కడ ఉన్నటువంటి పొదలన్నీ ఒకదాని తర్వాత కారుచిచ్చుగా, అంటే కారుచిచ్చు అంటే ఏందయ్యా అంటే అగ్ని అట్లా పక్క రాసుకుంటూ వెళ్ళిపోతాయి. అలా ఇప్పుడు ఇక్కడేమవుతుందంటే ఈ పొద కాలటం కాదు, కానీ ఆపద పక్కన ఆపద అలా అనేకమైన పొదలు కానీ ఏకంగా పట్టణమే వ్యాపించేంత అగ్నిమంటలు వచ్చినాయి పిల్ల. ఇక్కడేమో దేవుని శక్తి ఎలా ఉందయ్యా అంటే ఇదిగో ఆ పొద అయితే మాత్రం కాలలేదు. అంటే అగ్ని దేవుడు అనేది మనం అంటే అగ్ని దేవుడు అంటే అగ్ని దేవుని యొక్క స్వాధీనం. అగ్ని అనేది దేవుని యొక్క పంచభూతాలు ఏవైనా దేవుని యొక్క స్వాధీనం అనేది మనం మర్చిపోకూడదు పిల్లరా. అదేవిధంగా మనం ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే ఇంకొక మాట ఉంటుంది. అదే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది పిల్లరా. నిర్గమాకాండం 19వ అధ్యాయాన్ని గమనించినప్పుడు అక్కడ ఆ మాటలో కూడా దేవుడు తన యొక్క అగ్నిని ఏ విధంగా అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు ఆ పర్వతం మీద అనే మాటను మనం గమనించినప్పుడు 19వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతా ధూమమై ఉండెను, కానీ ధూమము కొలిమి ధూమ వల్లే లేచును, పర్వతమంతా మిక్కిలి కంపించను, ఆ బోరొద్దని అంతకంతకి బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరము ఇచ్చాను. అంటే ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే మీ అందరికీ తెలుసు, దేవుడు తన యొక్క నియమాలను ఇవ్వటానికి దేవుని యొక్క ఆజ్ఞల్ని వారికి తెలిపి ఆజ్ఞల్ని వివరించడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ ప్రజల్ని అరణ్యం నుంచి తోడుకొచ్చిన తర్వాత సీనాయి పర్వతం మీదకి రమ్మని, ఆ పర్వతం మీద ఆ చుట్టూ ఆ ప్రజల్ని కూడా రమ్మని ఆయన అక్కడికి తన యొక్క శక్తితో వచ్చి మాట్లాడటం మనం చూస్తాం పిల్లారా. సో అలా వచ్చినప్పుడు అక్కడ యెహోవా అగ్నితో చూడండి, అంటే దేవుడు అక్కడ అగ్ని ఉంది కానీ దహించదు, అగ్ని ఉంది అక్కడ వ్యాపించదు, అగ్ని ఉంది అక్కడ ఏం కాదు. కానీ ప్రస్తుత పరిస్థితి అగ్ని ఎలా ఉందయ్యా అంటే ఇదిగో భయంకరమైనటువంటి నష్టం, ఆస్తుల నష్టం. ఇందాక చెప్పినట్టు ఒక హీరోయిన్ యొక్క ఇల్లు 12,000 కోట్లు అంట. ఆ 12,000 కోట్లకు సంబంధించినటువంటి ఆ యొక్క గృహం అనేది మంటల్లో కాలిపోయింది పిల్లరా. 1 కాదు 2 కాదు, ఎన్నో గృహాలు. వారి యొక్క గృహాలు కూడా ఎలా ఉంటాయి అంటే చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే వారికి విపరీతమైన డబ్బు ఉంది. ఎంత డబ్బు ఉందయ్యా అంటే వాళ్ళు ఎంత ఖర్చు కట్టుకున్న తరతరాలకు ఆనంద డబ్బు ఉంది. వారి గృహాలను కూడా మనం చూసినప్పుడు చక్కగా అన్ని వెరైటీస్తో, అది ఇక్కడ మనకి ఒక గృహానికి 10 గదులు, 18 గదులు, 20 గదులు చాలు, ఒక 30 గదులు చాలు అనుకుంటే వారికి అన్ని ఎకరాలు ఉంటాయి. వాటిలోని దూరంగా స్విమ్మింగ్ పూల్స్, జిమ్ము, వారికి సంబంధించిన సదుపాయాలు ఇటువైపు అటువైపు అనేక రకాలైన ఇళ్ళు ఉంటాయి పిల్లలు. సో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఆ ఇల్లుని వాళ్ళు సంపాదించిన డబ్బుతో కట్టుకొని ఉన్నటువంటి ప్రదేశం అది పిల్లలు. కానీ ఇక్కడ ఏమైందయ్యా అంటే అక్కడెక్కడో అడవిలో కాలటం ఏంటి, ఆ అడవి నేరుగా ఇళ్ళ మీదకి రావటం ఏంటి, ఇళ్ళన్నీ భస్మం అయిపోవటం ఏంటి? విచిత్రం కదా. అంటే దీని వెనక ఏదో దేవుని శక్తి ఉంది, ఏదో తెలియని దేవుని యొక్క ఆలోచన ఉంది. ఆయన కోపాగ్ని చల్లారు వరకు అనే మాటని మనం విన్నాం. ఆయన కోపాగ్ని అంటే ఇక్కడ ఈ 2 సందర్భాల్లో మనం చూసింది ఏందయ్యా అంటే అగ్ని వలన అక్కడ పొద కాలేదు, అగ్ని వల్ల ఆ పర్వతము ఏమి కాలేదు. కానీ దేవుడు ఆ అగ్నితో మనిషిని చంపదలుచుకుంటే మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మొట్టమొదటిగా మనం లేవి కాండంలోనే 10వ అధ్యాయంలో ఒక మాట ఉండొచ్చు, చూద్దాం పిల్లరా. లేవి కాండం 10వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినప్పుడు లేవి కాండము 10వ అధ్యాయము 1వ వచనంలో అహరోను కుమారులు నాదాబు అహీబులు
తమ తమ ధూపార్తలు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపని వేరొక అగ్నిని ఆయన సన్నిధిని తేక యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చూడండి, ఎవరు వీరు? ఇదిగో చక్కగా సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క అహరోను గారి యొక్క కుమారులు. అహరోనుకి మొత్తం నలుగురు కుమారులు అయితే అందులో ఇద్దరు కుమారులైనటువంటి నాదాబు అబీహులు ఏం చేస్తాడయ్యా అంటే దేవుడు వారితో చక్కగా అనేక దినాలు మాట్లాడి ఆ తర్వాత 7 రోజులు ఎలాంటి బలులు నైవేద్యాలు ఇవ్వాలో తెలియజేసి దేవుని యొక్క సన్నిధి కాంతిలో ఆ యొక్క దహనాగ్నిని ఎలా చేయాలో చేసుకొని దాన్ని నిత్యము అది ఆరిపోకుండా ఎలా ఉండాలో తెలియజేసి ఆ అగ్నినే వారు ప్రతిదినము చేయాలని చెప్తే వీరేం చేస్తారయ్యా అంటే సొంత ఆలోచనలు పెట్టుకొని వారి ఇష్ట ప్రకారము దేవుడు 7 రోజుల్లో వారికి తెలియజేసిన ఆ యొక్క సమయంలో వారు మరుసటి దినమున వచ్చి వారు ఏం చేస్తారయ్యా అంటే వారు ధూపాగ్నులు పెట్టుకొని అగ్ని వెలిగించి ఆ దహన బలికి అర్పిస్తారు పిల్లారా. అంటే ఇక్కడ ఏం చేశాడయ్యా అంటే దేవుడు చెప్పని అగ్నిని అనగా దేవుడు ఆజ్ఞాపింపని కార్యం చేశారు. వెంటనే ఏమైందయ్యా అంటే ఒక అగ్ని వచ్చి వారిని ఆ మంటల్లో కాల్చివేసింది. అంటే ఎందుకు ఆ యొక్క అహరోను కుమారులు మంటలో కాలిపోయారయ్యా అంటే ఒకటే కారణం, దేవుని యొక్క ఆజ్ఞని లెక్క చేయాల. అంటే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞని లెక్క చేయలేదో దేవుని యొక్క కోపాగ్ని వారి మీదకి దిగుతుంది అనే సత్యం. ఇది ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళు ఇంకా జస్ట్ వాళ్ళు చేసింది దేవుడు ఈరోజు చెప్పింది మరుసటి రోజుకి తేడా చూపించారు అంతే. ఎందుకయ్యా అంటే ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీద మనం నిలబడకపోతే, ఆ మాట మీద కట్టుబడకపోతే ఆయన కోపాగ్ని ఎలా వస్తుందని చూపించడానికి దేవుడు అక్కడ వారిని చంపివేశాడు పిల్లారా. ఇదే సందర్భమా ఇంకా మనం గమనించినప్పుడు సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం జరుగుతుందంటే లేవి మునిమనుడు కహాతు మనముడు ఇస్సారు కుమారుడు కోరాహు రుబేన్లు ఏలియాలు కుమారులైన దాతార అభిరాములు పేలేతు కుమారుని యోచించుకొని ఇజ్రాయెల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి. చూడండి పిల్లారా, ఏంటయ్యా ఈ సందర్భం అని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక అది అయిపోయిన తర్వాత కొంతకాలం వీరి ప్రయాణం సాగుతూ ఉంది. అలా సాగుతూ ఉంటే అహరోను మోషేనే యాజకత్వకు సంబంధించి చేస్తూ ఉన్నారు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అహరోను దానికి చెప్పినట్టు చేసి ఆ ప్రత్యక్ష గుడారాన్ని నడిపిస్తూ ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తూ బలులిస్తూ అలా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ఏమైందయ్యా అంటే వీరికి ఆ యొక్క అహరోను మోషేనే చెయ్యాలా, మిగతా మనం కూడా ఈ సేవ చేయొచ్చు కదా అని చెప్పి వీరి మీద కోపం వచ్చి దేవుడు వారిని ఎంపిక చేసుకుంటే వీరు సొంతంగా ఆలోచించి ఆయనకి అంటే వారిద్దరికీ విరోధంగా తయారవుతారు పిల్లలు. ఎప్పుడైతే విరోధంగా తయారయ్యారో అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నానో లేదో అంటానికి మీరు ప్రత్యక్ష గుడారంలోకి రండి అంటారు పిల్లారా. రండి అన్న తర్వాత ఏమంటుంది 16వ వచనం చూడు. మరియు మోషే ఆ కోరాహుతో నీవును నీ సర్వ సమాజానికి నీవును వారును అహరోను రేపు యెహోవా సన్నిధికి రావాలను. మీలో ప్రతివాడు తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులు యెహోవా సన్నిధికి తేవాలి. నీవును అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తి చెప్పగా కాబట్టి వారిలో ప్రతివాడు తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్నించి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద సర్వ సమాజం వారికి విరోధ పోయాక యెహోవా మహిమ సర్వ సమాజం కనబడు. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజం నుండి అవతలకు వెళ్ళని క్షణంలో నేను వారిని కాల్చివేదనని మోషే అహరోనులు చెప్పగా వారు సాగిలపడి క్షమించమని అడిగిరి. సో ఈ మాటను గమనించినప్పుడు అందరినీ ధూపార్తులు పట్టుకొని రమ్మన్నప్పుడు అప్పుడు అహరోను మోషేని దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ కనపడుతుంది పిల్లారా.
అంతే. అలా కనపడిన తర్వాత వారు చేసినటువంటి వ్యతిరేకానికి ఏం జరుగుతుందయ్యా అంటే 30వ వచనంలో మోషే ఒక మాట అంటాడు, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వల్ల వారు ప్రాణములతో పాతాళము కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారి సమస్తమును మృంగివేసిన ఎడల యెహోవాకు లక్ష్యం చేసిన మీకు తెలియను. అతడు మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల విడిచెను. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబం కొరావు సంబంధం సంపాద్యమును మృంగివేసెను. చూడండి పిల్ల. సో ఆ తర్వాత ఏం జరుగుతుందని గమనించినప్పుడు 17వ వచనం, మరియు యెహోవా యొద్ద అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన 250 మందిని కాల్చివేసెను. ఈ మాట కోసం మనం ఇదంతా చదివాం. అంటే 250 మందిని ఇక్కడ కూడా ఏమైందయ్యా అంటే అగ్నితో కాల్చివేయబడ్డారు. ఎందుకు? ఇక్కడ కూడా తీసుకుంటే దేవునికి వ్యతిరేకంగా తిరిగారు, అహరోను మోషేలకు వ్యతిరేకంగా చేశారు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న దానికి వ్యతిరేకంగా వారు ప్రయాణం చేశారు. అంటే వీటన్నిటిలో మనం గమనించవలసింది ఏందయ్యా అంటే వీరందరూ చేసినటువంటి ఈ పని వల్ల అగ్ని ఏమైందయ్యా అంటే ఇదిగో ఈ విధమైనటువంటి ఆ యొక్క కోపం వచ్చేసేసి దేవుని సన్నిధిలో అదే విధంగా వారిని చంపివేసింది పిల్లలు. అంటే అగ్ని చంపటం వెనక దేవుడు ఆ యొక్క కార్యాన్ని చేస్తాడు అనడానికి ఇది మంచి ఉదాహరణ. అందుకే మరలా మనం లాస్ ఏంజల్స్ కాడికి వెళ్ళినప్పుడు మరి లాస్ ఏంజల్స్ వారిని అగ్నితో చంపడానికి గల కారణం ఏమిటయ్యా? లాస్ ఏంజల్స్ని అగ్నితో చంపడానికి గల కారణం ఏమిటయ్యా అని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే కారణం లేకుండా అక్కడ దేవుడు ఈ ప్రకృతిని విలయతాండం చేపాడు. సో ప్రకృతి అంతా అంటే ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టికర్త ఏం చేస్తాడు? సృష్టికి ఆర్డర్ ఇస్తే అది ఏం చేయమంటే అది చేస్తుంది పిల్లలు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు లాస్ ఏంజల్స్లో వాతావరణ పరిస్థితిని కూడా మనం గమనించినప్పుడు గత 2022-23 సంవత్సరంలో వర్షం విపరీతంగా పడింది పిల్లరా. అంతకుముందు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి ఇటువంటివి వచ్చినా కొద్దిగా ఉండేది, కానీ ఎప్పుడు నష్టం రాలా. 2022-23 సంవత్సరాలు వర్షాలు బాగా పడి మంచి పచ్చని దట్టమైన చెట్లు వచ్చేసేసినాయి. కానీ సడన్గా ఏమైందయ్యా అంటే ఈ 23 ఆగస్టు నుంచి ఇప్పటిదాకా వారికి పడవలసిన వర్షాలు పడలా. కాబట్టి పచ్చగా ఉన్నటువంటి వాటిని మొత్తాన్ని ఏమైందయ్యా అంటే అవన్నీ ఎండిపోయినాయి. అలా ఎండిపోయి రెప్పరెప్పరా ఆడుతున్నాయి. అంతేకాదు కానీ వీళ్ళందరూ ఎక్కువగా ఈ యొక్క హీరోలు వారి ఇళ్ళు ఉన్నాయి కదా, ఇలా చూసే కదా వారి ఇళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి ఇళ్ళన్నీ చూసే కదా. ఈ ఇళ్ళకి చుట్టూ గార్డెన్ పెట్టుకుంటూ ఈ వాటర్ని కూడా విపరీతంగా యూజ్ చేసుకొని ఇదిగో పర్మిషన్ ఇచ్చిన దానికంటే విపరీతంగా యూజ్ చేసుకుంటూ వాటర్ని విచ్చలవిడిగా వాడటం మొదలుపెట్టారు పిల్లలు. అంటే ఇటు వాటర్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది, అదేవిధంగా అక్కడ చూస్తే అడవులు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏమో ఎండిపోయినట్టు ఉన్నాయి. ఈ రెండు ఇట్లా వాతావరణం సాగుతుంది. అయినా సరే అగ్నిలో ఉండి మాత్రం ఖచ్చితంగా దేవుడు వారిని రక్షిస్తాడు పిల్లరా. ఎందుకయ్యా అంటే దేవుని యొక్క ఉగ్రత మనల్ని ఎలా రక్షిస్తుంది దేవుడి బిడ్డలమైతే అంటే మీ అందరికీ తెలిసిన విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా కానీ గమనించినప్పుడు మనల్ని రక్షిస్తుంది అనడానికి ఒక చక్కటి ఉదాహరణ చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది పిల్లరా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు అక్కడ చక్కటి మాట ఉంటుంది చూడండి పిల్లలు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. అగ్ని అనగానే మనకి జ్ఞాపకం వచ్చే పేర్లు ఇవి. అగ్ని అనగానే మనం జ్ఞాపకం వచ్చే పేర్లు ఇవి. 3వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ ఈ మాటను చూస్తే బబులోను రాజు నెబుకద్నెజర్ ఏం చేస్తాడయ్యా అంటే ఒక ఆలోచన కలుగుతుంది. తన యొక్క విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి అందరినీ మొక్కమని చెప్తాడు. అయితే అలా మొక్కే టైంలో అక్కడ ఆ యొక్క ప్రాంతం అంతా అంటే మనుషులకి ఫస్ట్ నుంచి అలాంటి అలవాటు ఉందంటే పిల్లరా వారే దేవుడుగా చూసుకోవాలనే ఆలోచన ఎక్కువ. అంటే మేమందరిలో గొప్ప మేమే దేవుడిని అని ప్రదర్శించుకోవాలనే ఆలోచన చాలా మంది ఉంటుంది. ఈరోజు లాస్ ఏంజల్స్ యొక్క పరిస్థితి కూడా అంతే. ఆ హీరోలందరూ వారికంటే గొప్పవాళ్ళు లేరు అని చెప్పారు. అంతకుముందు వారికి అగ్ని తగిలినప్పుడు ఏమయ్యేదయ్యా అంటే ఇప్పుడు జరిగినటువంటి అగ్నిని వాళ్ళు అంతకుముందు యాక్చువల్గా ఆ స్టూడియోలో కూర్చొని ఆ అగ్నిని ఆర్పేసినట్టు, అగ్ని నుంచి అనేక మంది రక్షించినట్టు హీరోయిజం చేసేవాళ్ళు.
సో రక్షించడం పక్కన పెట్టండి, వేరే వాళ్ళు ముందు తరగతాలే రక్షించడం. అంటే సినిమా వేరు, రియాలిటీ వేరు అనడానికి వారికి జరిగిన సంఘటన మనకు అర్థం. కానీ సినిమా దేవుడే హీరో అనేది ఎందుకు పెట్టామయ్యా అంటే, దేవుడు ఎలా హీరో అయ్యా అంటే, ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి ముగ్గురు వ్యక్తులు రాజు ఆజ్ఞ బయలుదేరగానే ఆ రాజు ఆజ్ఞ ఏం చేస్తున్నాయా అంటే, మీరు కానీ మమ్మల్ని ఎవరైతే కొలవరో వారిని అగ్నిగా వేస్తామంది. అలా ఎవరు చిక్కారయ్యా అంటే, ఇక్కడ ఉన్నటువంటి షడ్రకు మెషకు అబేద్దురు కూడా చిక్కారు. అప్పుడు వాళ్ళని అగ్నిలో వేస్తారంటే, అప్పుడు వాళ్ళు ఏ సమాధానం చెప్తున్నారంటే, 13 వచనం 15 వచనం 4 లైన్లో, అగ్నిగుండంలో మీరు వేయబడతారు కదా, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగా దేవుడు ఎక్కడ ఉన్నాడు? షడ్రకు మెషకు అబేద్దురుగోలారా రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజర్ ఇందు గురించి నీకు చెప్పవలసిన అవసరం మాకు లేదు. ఇదిగో ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాది. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని నుండి చూడండి ఒక్క మాట, మండుచున్న వేడి గల అగ్నిలో నుండి రక్షించడానికి సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము ఈ అగ్నిగా ఆదుతవుతాం, కానీ నీవు చెప్పినట్టు దేవుని కాకుండా నిన్ను పూజించము అని చక్కగా చెప్పారు పిల్లలు. అంతే, వారి ధైర్యానికి జరిగినటువంటి మాట ఏమిటయ్యా అంటే 20వ వచనంలో అర్థమవుతుంది. అంతర్నేపథ్యం వేడి గల మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి షడ్రకు మెషకు అబేద్నెగోను మహోన్నతుని దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఎదురు రండి అని పిలువగా షడ్రకు మెషకు అబేద్నెగోను అగ్ని నుండి బయటికి వచ్చిరి. సో రాజు ఆ మాట అనగలే. రాజు ఏం చేశాడంటే, ఆ పని వాళ్ళకి చెప్పేసేసి వారిని అగ్ని వేసేయమన్నాడు. ఆ అగ్ని విపరీతంగా వేడిగా ఉండటం వల్ల ఆ పని వాళ్ళు కూడా అందులో పడ్డారు. అయితే వాళ్ళు కాలిపోయారు. అయితే ఈ అగ్నిలో పడినటువంటి ఈ షడ్రకు మెషకు అబేద్నెగోనుకి ఏమి కాకపోగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి వారిని రక్షిస్తున్నట్టు పర్ఫెక్ట్ గా చూశాడు. పిల్లలు అర్థం కాదు అతనికి, ఆశ్చర్యపోయాడు. కళ్ళ ముందే అంత అగ్నిలో ఎవరో ఆయన రక్షిస్తున్నట్టు అర్థం అవ్వగలే. బయటికి తీయండి ఏమైందయ్యా అంటే, ఇదిగో వాళ్ళకి ఏమీ కాల. అప్పుడు అన్నాడు షడ్రకు మెషకు అబేద్నెగోలారా బయటికి రణగలే. ఇదిగో వాళ్ళని పరీక్షిస్తే ఇదిగో ఏమి వాళ్ళ కాల. వెంటనే ఆయన అంటున్నాడు 28వ వచనం, నెబుకద్నెజర్ షడ్రకు మెషకు అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసుని రక్షించును. వారు తన దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపక ఏ దేవునికి సేవకుమని తన దేవుని అప్పించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. చూడండి, అంటే ఈ మాటలో ఉన్న పరమార్థం ఏందయ్యా అంటే, నెబుకద్నెజర్ ఈ దేవుడు తెలియనివాడు, కానీ ఈ దేవుడే అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు. అయితే అలా రాజ్యాన్ని ఇచ్చినటువంటి పూర్తిగా తెలియపోయినా ఎప్పుడైతే ఈ దేవుడి గురించి తెలిసిందో వెంటనే ఆ దేవుడి గురించి అనేకమైన విషయాలు ప్రకటన చేసి అందరూ ఈ దేవుడినే కొలవాలనే మాట కూడా తెచ్చాడు పిల్లలు. మరి ఈరోజు అమెరికా దేశం అంటే దేనికి ప్రసిద్ధి మీ అందరికీ తెలుసు. దేవుడిని నమ్ముకునే ఇజ్రాయెల్ ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రాంతం అది. మరి అటువంటి ప్రాంతమైనటువంటి ఆ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రాంతమైన ఆ ప్రజలు, చిన్న దేశమైన ఆ చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశానికి దేవుడు అనేకమైన శక్తివంతమైన కార్యాలు చేస్తున్నాడు. మరి ఆ ప్రాంతము నేనేం జరుగుతుంది, ఆ చుట్టుపక్కల ఇజ్రాయెల్ అంటే అమెరికా సపోర్ట్ అనేది మనకు తెలుసు. మరి అమెరికా అంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ యూదులు అనేక మంది ఇక్కడికి వచ్చి తెలివితేటలతో వివిధ ప్రాంతాల్లో వారి తెలివి ద్వారా, దేవుడు వారికి ఇచ్చిన తెలివి ద్వారా ముందుకు వెళ్తున్న సంగతి మనకు తెలుసు. అయితే మనం ఈ సత్యాన్ని మనం ఈ సత్యాన్ని గమనించకుండా ఇష్టానుసారంగా వారి ఆలోచనల ప్రకారం ఉన్నారు పిల్లలు. అందుకే రక్షించవలసినటువంటి ఆజ్ఞ వారి పాలిట ఏమైందయ్యా అని మనం గమనించినప్పుడు ఒక్కసారి ఆ యొక్క ప్రాంతంని మనం ఒకసారి చూడండి పిల్లలు, ఎలా ఉందో అవి ఇమేజెస్ చూడండి ఒకసారి. ఆ ఇమేజెస్ చూడండి, భయంకరంగా కాలిపోయిన ఆ ప్రాంతం. ఇక్కడేమో రక్షించబడతారని ఉంటే భయంకరంగా కాలిపోయిన ఆ ప్రాంతం. ఎందుకయ్యా అంటే ఒకటే కారణం. ఇంతకీ వారు అంతగా ప్రమాదానికి గురి కావడానికి గల కారణం ఏమిటయ్యా? ఇందాక అనుకున్నట్టు, మొదట మనం మాట్లాడుకున్నట్టు, షడ్రకు మెషకు అబేద్నెగోను రక్షించిన దేవుడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో యెషయా గ్రంథంలో ఉంటుంది, నువ్వు నదులలో పడినను అగ్ని జ్వాలలో పడినవు అవి నేనేమి చేయమని ఉంటుంది. మరి ఈ విధంగా ఇచ్చినటువంటి దేవుడు అది 1-2 కాదు, కానీ ఈ అగ్ని అనేది ఆ ప్రాంతాన్ని అంతా నాశనం చేస్తుందంటే వాట్ ఈస్ ద కాజ్? సో ఆ కారణాన్ని మనం చూడాలి. దానికి
అనేక విషయాలు మనం గమనించినప్పుడు అందరూ చెప్తున్నటువంటి కారణము, మనం గమనించినటువంటి కారణము, ఇదిగో దీనికి ముందు అనగా ఈ లావాగ్నికి ముందు, ఈ దహాగ్నికి ముందు జరిగిన సంఘటన మనం గమనిస్తే ఈ యొక్క ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం అనేకమైన అవార్డులు జరుగుతాయి. ఆస్కార్ అవార్డులు కానీ అనేకమైన అవార్డులు జరుగుతాయి పిల్లలు. అయితే ఈ అవార్డులో ఏమైందయ్యా అంటే వారి హీరోయిజాన్ని చూసుకొని, వారి అందాన్ని చూసుకొని, వారి యొక్క డబ్బుల్ని చూసుకొని, వారి యొక్క ఆ జ్ఞానాన్ని చూసుకొని, వారి యొక్క తెలివిని చూసుకొని మొత్తం గర్విష్ఠులు అయ్యారు. అంతే కదా. దుష్టుడి మీద యెహోవా పెళ్ళ ఊపికననే మాట మనం చూసాం. ఆ గర్విష్ఠులు ఆఖరికి ఏం చేశారయ్యా అంటే వారి పాటికి వారు ఉండకుండా దేవుడి జోలికి వచ్చేసేసారు. దేవుడు మొదట వారి జోలికి పోరా, వారే దేవుడి జోలికి వచ్చేసారు. ఎలాగయ్యా అని అంటే గ్లోబల్ లీడర్స్ అంటే వారికి అవార్డులు పంచడం ఒకటి జరిగింది పిల్ల. ఆ అవార్డుల పెన్షన్లో మీరు గమనించినట్టయితే గ్లోబల్ లీడర్స్ అనే ఒక అవార్డు ఫంక్షన్ అంటే ఆ అవార్డులు ఇవ్వడానికి ఎవరెవరు అర్హులు అనేది జరుగుతూ ఉంది. అలా జరుగుతూ ఉంటే అక్కడ 3 రకాలైనటువంటి ఆ యొక్క క్యాస్ట్ క్రూస్ అని, అదేవిధంగా మమ్స్ అని, అదేవిధంగా గాడ్ అని, ఇలా అనేక మందికి మార్కులు ఇచ్చారు. అంటే ఏంది, తారల సిబ్బంది ఈ సిబ్బందికి ఇచ్చినటువంటి మార్కుల్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని మార్కులు ఇచ్చారు, అక్కడ 11 మార్కులు ఇచ్చారు పిల్లలు. సో అదేవిధంగా మమ్స్కి అనే దానికి అంటే బెస్ట్ 1 అనుకున్న మమ్స్కి ఎన్ని మార్కులు ఇచ్చారంటే 3 ఇచ్చారు. కానీ మీరు అక్కడ గమనించండి, వారు దేవుడికి ఇచ్చినటువంటి మార్కులు 0 పిల్లరా. అయితే ఇక్కడ ఒక యాంకర్ మాట్లాడుతుంది. సో యాంకర్ మాట్లాడుతున్నప్పుడు మనం గమనిస్తే ఆ యాంకరు వీటిని చదువుతూ ఆమె ఏం చేసిందయ్యా అంటే ఈ యాంకరు వాటిని చదువుతూ ఒక మాట ఉంది పిల్లారా. సో సృష్టికర్తకి 0 మార్కులు అని ఎగతాళి చేసినట్టు మాట్లాడింది పిల్ల. సో హీరోలు గ్రేటు, వారి యొక్క తల్లులుగా ఉంటున్నటువంటి వారు గ్రేటు, వారి యొక్క హీరోయిన్లు గ్రేటు, అక్కడ అందరు గ్రేటు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు అక్కడ యాంకరు వాళ్ళతో మాట్లాడుతూ అన్నటువంటి మాట ఏమిటయ్యా అంటే ఇక్కడ దేవునికి 0 మార్కులు అని సృష్టికర్తకి 0 మార్కులని ఎగతాళి చేసి మాట్లాడింది పిల్లల. సో ఆమె మాట్లాడేటప్పుడు కూడా మనం గమనిస్తే ఇదిగో ఆమె క్రియేట్ చేసింది, ఆమె దాన్ని మాట్లాడినట్టు మనం గమనిస్తే సృష్టికర్తకి 0 మార్కులు అనే మాట చాలా బాధాకరం పిల్లలు. సో ఆ యాంకర్ మాట్లాడినటువంటి జనవరిలో ఆ మాట సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి వీరి గర్వము, వీరి యొక్క అతిశయము, దేవుడికి వీళ్ళు 0 మార్కులు ఇచ్చేవాళ్ళ, అది ఎలా? దేవునికి వాళ్ళు 0 మార్కులు ఇచ్చేవాళ్ళ, అది ఎలా? ఆలోచించండి ఒకసారి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉగ్రత కేవలం కారణం ఏమిటయ్యా అని మనం గమనించినప్పుడు సో ఆ కారణాన్ని మనం చూడవచ్చు. ఆ హీరోయిన్ ఏం చేయొచ్చయ్యా అంటే ఇదిగో సృష్టికర్తనే ఎగతాళి చేసేసింది ఇలా. అంతే, దేవుని ఉగ్రత అక్కడికి వచ్చేసింది. గమనించండి కాబట్టి ఆ సృష్టికర్తని ఆమె ఎగతాళిగా మాట్లాడింది. అంతే, అక్కడ చూడండి మార్కులు ఎన్ని వచ్చినాయో. దేవుడికి 0 అంట. ఇదేనండి మేజర్ కారణం. ఇక మొదలైందండి 48 అవర్స్ గడిచిన మరుక్షణం దేవుడు అంటే ఏందో చూపించాడు పిల్లారా. సో వీళ్ళకి చాలా మందికి గర్వం ఎక్కువ పిల్లారా. టైటానిక్ కూడా తయారు చేసి అతనేమో ఇదిగో దేవుడు కూడా దీన్ని ముంచలేడు అంటే, అదేవిధంగా మార్నింగ్ మన్రో దేవుడు బిల్లీగ్రామ్ వచ్చి ఆమెని అమ్మా ఈ దేవుడిని నమ్ముకో అంటే నీ దేవుడు నాకు అక్కర్లేదు అనే మాటలు మాట్లాడుకోవటం. ఇలా ఈ సినీ ప్రపంచం భయంకరమైనటువంటి గర్వంతో
విర్రవీగుతూ, ఎందుకంటే వాళ్ళ వెనక వేల ఆస్తులు ఉన్నాయి, కోట్ల ఆస్తులు ఉన్నాయి, తరతరాల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ ఆస్తులు ఉన్నాయి, ఈ అందం ఉంది, ఈ యొక్క చక్కదనం ఉంది, ఇక మాకేం కొదువు అని అనుకుంటారు. దాన్ని గర్విష్ఠులు 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 అంటారు. ఇక అంతే, దేవుని యొక్క ఉగ్రత పెళ్ళని వారి మీదకి వచ్చేసింది. అది కంటిన్యూ అవుతుంది. అక్కడ ఉన్న స్టూడియోలు, అక్కడ ఉన్న వీడియోలు, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి హౌస్లు, అసలు చెప్పడానికే 40 కానీ హెలికాప్టర్లతో, విమానాలతో, ఆ భయంకరంగా వాటర్ వాళ్ళు వెద జరుగుతున్నా ఎక్కడి నుంచి ఆగుద్ది అగ్ని? అది దేవుని అగ్ని కదా. సో దీనికి వాళ్ళు అనేక కారణాలు చెప్పారు. ఒకళ్ళు ఎవరో కూర్చొని అడవిలో మంటేసుకోవడం వల్ల కాలుష్యం వచ్చిందని, ఇదిగో ఎక్కడో కరెంటు తీగలు ఊడిపోవటం వల్ల వచ్చిందని, అదేవిధంగా బలమైన గాలుల వల్ల వచ్చిందని. ఎలా వచ్చినా దేవుని యొక్క శక్తి అక్కడ కదా. నీకు ఎలా వస్తుందో తెలియదు కదా, మరి ఇక్కడ బయట టెక్నాలజీ ఉంది కదా, ఏదైనా కనుక్కోగలవు కదా. ఆలోచించాను ఒకసారి. సో ఏది జరిగినా నువ్వు ఎప్పుడైతే దేవునికి 0 ఇచ్చావో, నువ్వు ఎప్పటికైతే దేవునికి 0 చేసావో అయిపోయింది. అంత పెద్ద బెల్తషనే దేవుడు ఈ రాత్రి కాలంలోనే నీ ప్రాణాలు అయిపోతాయి అన్నాడు. బెల్షజర్, నీ యొక్క ప్రాణములు ఎవరు వేస్తున్నారో నీకు అర్థం కాలేదు, ఈ రాత్రి నువ్వు అయిపోతావు అన్నారు. ఎప్పుడైతే దేవుని మందిర సంబంధమైనటువంటి వాటిల్లో తిని తాగాడు. సేమ్ ఎప్పుడైతే నువ్వు 100 మంది 1000 మంది పక్కన కూర్చొని అవార్డుల ఫంక్షన్లో ఎప్పుడైతే దేవుని 0 అన్నావో, హీరోలందరినీ దేవుడు 0 చేశాడు. దేవుడు ఎలాంటి హీరోని చూపించాడు పిల్లారా. కాబట్టి ఆయన మించిన హీరోలు లేరు. ఈ లోక సంబంధమైన వాటిని మర్చిపోండి. దేవుడు కాకపోతే ఒకటే, అక్కడ దేవుడు తన కృపతో ఆ పట్టణాన్ని కాల్చాడు, ప్రాణ నష్టం ఎక్కువ లేకుండా చేశాడు. అది గమనించాలి. ఎందుకు వీరికి ప్రాణ నష్టాన్ని ఇచ్చాడయ్యా అంటే, వారు చేసిన తప్పు వారు చూసుకోవటానికి, వారు చేసిన మిస్టేక్ వారు చేసుకోవటానికి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. కానీ ఆ రక్షణ వారికి అర్థమైతే, ఎందుకంటే దేవుని శక్తి ఏందో అర్థమవుతుంది పిల్లలు. క్రొత్త నిబంధనలో దేవుని యొక్క అగ్నిని మనం గమనించినప్పుడు, అపోస్తుల కార్యము 2వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఒక మాట ఉంటుంది పిల్లరా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనంలో, ఇదిగో మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వాళ్ళు ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండివారై ఆత్మ వారికి వాక్శక్తి నుంచి అన్ని భాషలు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఇదిగో 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి నుండి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నేను మరి అగ్ని జ్వాల వంటి నాలుకలు వేయబడి, పరిశుద్ధాత్మ శక్తి అంటే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి నీకోసం నా కోసం అనేకమైన విషయాలు తెలియజేసి, మనం ఎలా ఉంటామో ఎలా ఉంటామో అనేది మనం గమనించినప్పుడు వాటిని మనకి వివరిస్తూ వాటిని తెలియజేస్తూ, మన పాపాన్ని ఎలా మనము పరిహరింపబడాలో మనల్ని హెచ్చరిస్తూ ఆయన ఈ లోకంలోకి వచ్చాడు పిల్లలు. ఈ లోకంలో ఆయన మరణించి పునరుద్ధారణ మరలా పరిశుద్ధాత్మని ఈ లోకంలో దింపే సమయంలో అగ్ని ఇదిగో వారి యొక్క ఇద్దరికి వచ్చి ఈరోజు పరిశుద్ధాత్మ ప్రపంచం అంతా ఇదిగో యేసు ప్రభు వారి యొక్క ఆలోచనలు మనకు తెలియజేస్తూ, ఆయన చెప్పిన వాటి నుంచి మనకు తెలుస్తూ, అనేక సేవకుల ద్వారా నీ నిజ జీవితంలో నువ్వు ఎలా ఉండాలని నేను హెచ్చరిస్తుంటే, ఈరోజు ప్రతి ఒక్కరు వారి సొంత ఆలోచనలకు పోతున్నారు, దేవుని యొక్క ఆలోచనలు మరిచిపోయారు. అందుకే ఈరోజు కూడా ప్రపంచంలో అగ్ని ఉంది. అయితే నీలో ఏ అగ్ని రావాలయ్యా అంటే దేవుని అగ్ని రావాలి, దేవుని అగ్ని రావాలి పిల్లలు. ఎప్పుడైతే దేవుని అగ్ని నీలో వస్తుందో దానివల్ల నువ్వేమవుతావయ్యా అంటే రక్షింపబడతావు. చూడండి, దేవుని యొక్క మాటలు వింటుంటే మనకి ఎలా ఉండాలి? దేవుని మాటలు వినలేదా? నువ్వు ఈ టెంపరీ అగ్నినే చూస్తావు, కానీ నిత్యమైనటువంటి అగ్ని ఒకటి ఉంది. ఆ అగ్నిని యేసు ప్రభువు వారు మనకి వివరించినటువంటి విధానాన్ని చూస్తే లూకా సువార్తలో మనం గమనించినప్పుడు, లూకా సువార్తలో చక్కటి మాట ఉంటుంది పిల్లరా.
16వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఇది ఇక్కడ మన అందరికీ తెలుసు, ధనవంతుడు లాజరు గురించినటువంటి విధానం ఇక్కడ ఉంటుంది. అయితే ఆ లాజరు ధనవంతుడిని గమనించినప్పుడు ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్తాడయ్యా అంటే అదిగో వేదనకర స్థలంలో అనగా అగ్ని మండుచున్న ప్రాంతంలోకి వెళ్తాడు. ఎలా ఉండదయ్యా అక్కడ అగ్ని అంటే, ఇదిగో ఇన్నాడు తన జీవిత కాలం అంతా సుఖంగా బ్రతికినటువంటి అతను ఒక్కసారిగా అదిగో ఈ లోకం నుంచి వెళ్ళిపోయి ఆ నిత్యమైనటువంటి ఆ యొక్క అగ్నిలో ఉన్నప్పుడు అతను అంటాడు, ఇదిగో నా కోసము ఆ లాజరుతో ఒక్క బొటన వేలుతో ఈ ఒక్క చుక్క నీళ్లు వేదన పడుతున్న సమయం. చూడండి పిల్లలు, 24వ వచనంలో ఉంటుంది, 16:24, తండ్రి నా ప్రాణాన్ని కనిపెడి తన వ్రేలి కొన నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజరు పాపము నేను ఈ అగ్ని జ్వాలలో వేదన పడుచున్నాను. చూడండి ఏమగ్ని, ఇందాకన్నా రేపైనా లాస్ ఏంజల్స్లో మొత్తం తగ్గిపోయిద్దేమో, మొత్తం నీళ్ళు చల్లి కొంతకాలానికి ఒక ప్రదేశానికి వస్తుందేమో, ఒక లెవెల్కి వస్తుందేమో. కానీ రేపు ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత నిత్య ఆజ్ఞ ఉంటుంది. పిల్లరా, నువ్వు నమ్మినా నమ్మపోయినా, విశ్వసించకపోయినా ఇది సత్యం. ఆ ధనవంతుడు లాజరు ఎలా ఉన్నాడో ఈరోజు ప్రపంచంలో అనేక మంది వారి ధనాన్ని చూసుకొని ఇష్టానుసారంగా గర్వపడుతున్నారు, వారి అందాన్ని చూసుకొని ఇష్టానుసారంగా భయపడుతున్నారు, వారి యొక్క అధికారాన్ని చూసుకొని ఇష్టానుసారంగా గర్వపడుతున్నారు. అయితే దేవుడు ఇది ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి హెచ్చరిక. ఎందుకంటే మూలమైనది ఎక్కడుందో ఆ మూలమైన దాన్ని దెబ్బ కొడితే కానీ అసలు గర్వం అనేది తగ్గదనే ఉద్దేశంతో దేవుడు ఈ సినీ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికమైన దానికే మూలమైనటువంటి ఆ లాస్ ఏంజల్స్ లో ఉన్నటువంటి హీరోస్ని జీవస్ చేశాడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు పిల్లలు. మరి ఈరోజు ఒకవేళ నీవు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏదున్నా దేవుడు లేకుండా ఉంటున్నామో ఒకసారి గమనించు. నీకోసం నా కోసం ఆ ప్రభువాడు ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో ఈ యొక్క ధనవంతుడి వారి పరిస్థితి అదే. తనకు డబ్బు ఉంది, సుఖంగా బ్రతికాడు. కానీ ఆ తదుపరి ఏమైంది? దేవుడు దీని గురించి ఆలోచించమంటున్నాడు. ఇదిగో ఆ హీరోస్ అందరూ ఈ రోజు కాకపోతే రేపైనా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిపోతారు. ఎక్కడికి వెళ్తారు? దేవుని జీరో చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? అందుకే మరలా దేవుడు మరొక్క అవకాశాన్ని వారికి దయచేశారు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క ఈ కృపా కలిగిన కాలంలో, ఈ కటాక్షము కలిగిన కాలంలో ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొంది రక్షణలోకి రావాలని దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఆయన సర్వ ప్రపంచానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు ఈ స్వార్థని చాటించండి. నమ్మిన వారు, విశ్వసించబడిన వారు రక్షింపబడతారు, విశ్వసింపబడిన వారికి శిక్షింపబడతారని చెప్పిన విధంగా ఆ శిక్షే నిత్యమైన నరకాగ్ని. మరి ఆ నిత్యమైన నరకాగ్ని నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రస్తుతం మనం కొనసాగుతున్నటువంటి దీంట్లో ఈ లోకానికి సంబంధించిన విషయంలో దేవుళ్ళో ఉన్నామా, లోకంలో ఉన్నామా ఒక్కసారి మనం గమనించుకున్నట్టయితే ఆ హీరోస్ జీరోస్ ఎందుకు అయ్యారో మనకు అర్థమవుతుంది. కాబట్టి మన రియల్ హీరో ఆ దేవాది దేవుడు తప్ప ఎవరు లేరనే సత్యాన్ని మనము గమనించాలి. అందుకే వాక్యం వింటే నీలో ఏమవుతుందయ్యా అంటే ఇదే లోక సువార్తలో మనం గమనించినప్పుడు 24వ అధ్యాయాన్ని గమనించినప్పుడు, ఇదే లోక సువార్తలో మనం గమనించినప్పుడు పిల్లలు ఒక చక్కటి మాట అక్కడ ఉంటుంది పిల్లలు. ఇక్కడ గమనించినప్పుడు ఆయన 32వ వచనం, అప్పుడు వారు త్రోవలో ఆయనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరినొకరితో చెప్పారు. ఈ మాట మీకు తెలుసు. యేసు ప్రభు మరణించి పునరుద్ధరణ అయినాక ఎమ్మాయి అనే గ్రామంలో వారితో వెళ్తూ వారికి లేఖనాలు విశదీకరించినప్పుడు ఆ విశదీకరించిన లేఖనాలు వింటున్నప్పుడు వారిలో ఏమైందంట? హృదయం మండిందంట పిల్లలు. అంటే అగ్ని, ఆ అగ్నితో ఏమవ్వాలి? నీలో ఉన్న చెడుని, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. అలా పాపం విడిచి నిజమైన రక్షకుడి వైపు మనం తిరగాలి. ఇది దేవునికి కావాల్సింది. నువ్వు దేవుని వాక్యం వింటే నీలో ఆ అగ్ని మండుతుంది. నీలో పాపం అనే ఆ యొక్క అగ్ని ఎలా ఉంది, దాన్ని ఎలా తీసుకోవాలి దేవుడు చెప్తాడు నీకు. మరి యేసు ప్రభువే తెలియకపోతే దేవుడు నేను జీరో చేస్తే మరి నీకు ఎలా ఇలాంటివన్నీ జరుగుతుంది. కాబట్టి ఈరోజు లాస్ ఏంజల్స్ అనే ఆ యొక్క హీరోస్ అందరూ జీరో కావటానికి గల కారణం ఇది. మరి ఈరోజు నేను నువ్వు కూడా ఇటువంటి దుస్థితిలో ఉన్నామేమో ఆలోచించుకో. నీ ఆస్తి నీకు అక్కడికి రాదు, నీ బంగారం నీకు అక్కడికి రాదు, నీదేది నీకు అర్థం కాదు. నీవు దేవుడిలో రక్షింపబడ్డావా, నీ పాపం. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది పిల్లరా, ఈ మాటను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి చేయాల్సిన పని ఏందయ్యా అంటే ఇది రోమిలకు రాసినటువంటి పత్రికను మనం గమనించినప్పుడు
చక్కటి మాట ఉంది పిల్లరా. 10వ అధ్యాయంలో 8వ వచనంలో అదే మనిషి పరిశుద్ధ వాక్యం నీ యొద్ద నీ నోట హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం. అది ఏమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించేలా నీవు రక్షింపబడదువు. యాలగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగిన నోటితో ఒప్పుకొని అని చెప్పి 13వ వచనం. ఎందుకంటే ఆ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడు రక్షింపబడును. కాబట్టి నీకు రక్షింపబడాలంటే రక్షణ కావాలి. ఆ రక్షణ నువ్వు పొందుకున్నావు లేదో చూసుకో. అది యేసు ప్రభు వారి వల్ల తప్ప వేరే రూపం. నీ డబ్బుని, నీ ధనాన్ని, నీ అధికారాన్ని స్వార్థ వ్యాపికి ఉపయోగించు, దేవుని యొక్క పనిలో ఉపయోగించు. తద్వారా అనేక మంది రక్షింపబడతారు. అందుకే చివరిగా యోధా రాసిన పత్రికను మనం గమనించినప్పుడు యోధా పత్రికలో ఒకే ఒక మాట ఉన్నది పిల్లారా. ఆ మాట మనందరికీ ఆదర్శం. ఎందుకంటే ప్రపంచంలో అందరి పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఇదో దేవుని ఎరక అగ్నికి ఆహుతవుతున్నారు. 17వ వచనం. అయితే పిల్లారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశలు నడుచు పరిహాసకులు ఉందని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తల పూర్వం మీద చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని అట్టివారు ప్రకృతి సంబంధులు ఆత్మలేని వారి భేదములు కలిగి పిల్లారా, మీరు విశ్వసించాలి పరిశుద్ధాన్ని మిమ్మల్ని మీరు కట్టుకొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్యమైన జీవార్థం మన ప్రభు యేసు కార్యక్రమించబడి కట్టాడు. దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచోండి, సందేహపడు వారి మీద కార్యక్రమించుకుని అగ్నిలో నుండి లాగినట్టు కొందని రక్షించుడి. శరీర సంబంధమైన అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుదు భయముతో కొందని ఖండించండి. కాబట్టి చివరిగా ఈ లాస్ ఏంజల్స్ పట్టణం గురించి దేవుడు మనకు తెలియజేసేది ఏమిటయ్యా అంటే, ఇది సొదొమ గొమొర్రా పట్టణానికి సాదృశ్యమా? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అది ఇది ఒకటేనా అని ఇంకా అనేకమైన లేఖనాలు ఉన్నాయి పిల్లరా. దేవుడి చిత్తమైతే ఆ లేఖనాన్ని మరోసారి మీ ముందు పెడతాను. ప్రస్తుతం చెప్పినటువంటి ఈ లేఖనాల ఆధారమైన లాస్ ఏంజల్స్ జీరోస్ మాత్రమే. రియల్ హీరో ఈజ్ అవర్ గాడ్ అనేది మనం మర్చిపోకుండా దేవుళ్ళు మనందరం వెళ్ళాలి. ఒకవేళ మీరు ఈ ఛానల్ని వీక్షించాలనుకుంటే, ఇంకా అనేకమైన దేవుని వర్తమానాలు మీకు కావాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వర్తమానం అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే మూలమైన పాఠము దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో అందిస్తున్నప్పుడు అందించబడిన నీకు దీనిని నీవు అనేక విధాలుగా వెదజల్లటం అనేది దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం పిల్లలు. అట్టి ఆశీర్వాదం మీరు పొందుకుంటూ ఈ యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి ఈ వాక్యంలో ఉన్న మర్మాన్ని గ్రహిస్తారని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దయా ప్రేమమైన తండ్రి, నీ బంగారు పాదములకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ కృపతో, నీ ప్రేమతో, నీ బలముతో ఈ ప్రార్థన ఆలకించయ్యా. ఈ ప్రార్థనకి నిశ్చితమైన జవాబును దయచేయండి. లాస్ ఏంజల్స్ హీరోస్ ఎలా జీరో అయ్యారు తండ్రి, నిజమైన హీరో నీవే మాకు ఎలా అని ఈ వాక్యంలో నీ బలమైన హస్తము మాకు చూపించమని విశ్వసిస్తున్నామయ్యా. తండ్రి, ఆ పట్టణాన్ని కాపాడయ్యా. ఇంకా నీ యొక్క తండ్రి అగ్ని అక్కడ వ్యాపించకుండా వారిని తండ్రి అందరినీ రక్షణలోకి రప్పించయ్యా. తండ్రి, ఇది చూస్తున్న మేము కూడా మమ్మల్ని మేము పరీక్షించుకొని మా ధనము, మా యొక్క అధికారము, మా అందము మమ్మల్ని రక్షించదని, కేవలం మమ్మల్ని రక్షించేవాడు నీవే అని విశ్వసిస్తున్నామయ్యా. విశ్వసించిన వాడిని మేము విశ్వసించడమే కాకుండా రక్షణలోకి అనేక మందులకు దీన్ని వ్యాపింపజేసే భాగ్యాన్ని దయచేయమని, ఏదేమైనా చివరికి నీ కృపే మాకు కావాలయ్యా. నిత్యమైన పరలోకానికే మేము వారసులమయ్యా. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ నా ప్రభువును రక్షకుడైన యేసు నామములో మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచి పిల్లలందరికీ వందనాలు. కాబట్టి గాడ్ ఫాల్స్ టీవీ ఛానల్ ద్వారా చేస్తున్న ఈ పరిచయం జ్ఞాపకం చేసుకోండి. తప్పనిసరిగా ఈ యొక్క వీటిని షేర్ చేసి, లైక్ చేసి అనేక మందికి ఈ స్వర్తమానాన్ని అందించండి. అందరికీ వందనాలు.